ఇక అందశ్రీ మృతి పట్ల విమలక్క ఆమె అరుణోదయ కళాకారిణి అయిన విమలక్క గారు ఆమె అభిప్రాయాన్ని తెలపడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. విమలక్క గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు సాహితీ ప్రపంచంలో తీరని లోటు చోటు చేసుకుంది అందశ్రీ గారి మరణం పట్ల మీరేమంటారు? చాలా బాధాకరం. అందశ్రీ అన్న మరణం తీరని లోటు కూడా. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి, తన సాహిత్యంతో ప్రపంచమంతా కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తి, గొప్ప సాహిత్యాన్ని అందించిండు. తెలంగాణ తెలుగు నేల మీద అందశ్రీ అన్న తను చెరగని నిప్పులవాగును సృష్టించినటువంటి అందశ్రీ అన్న మరణాన్ని అందరూ జీర్ణించుకోలేనట్టుగా మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంత తొందరగా మన మధ్య నుంచి దూరం అవుతాడని కూడా ఊహించలేదు. మాది తనది, మా అమ్మమ్మ గారు ఊరు, తన అమ్మమ్మ గారు ఊరు ఒకటే ఊరవడం, అట్లా ఎప్పటికప్పుడు కూడా కలిసినప్పుడల్లా కూడా తను మాట్లాడడం, ఇది ఎప్పటికప్పుడు జరుగుతుండేది. చాలా ఆప్యాయంగా, అభిమానంగా, ఆత్మీయంగా ఉండేవాడు. అందశ్రీ అన్న మరణం పట్ల మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నా.